కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఇక్కడ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విరూపాక్షి విజయం సాధించారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో అక్కడి నేతల మధ్య ఆధిపత్య పోరాటం మొదలైంది. నాయకుల మధ్య ఇటీవల ప్రభుత్వ పథకాలు, పనుల పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఆలూరు టీడీపీ గొడవలు ఏంటో చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్పర్సన్ కప్పట్రాల బొజ్జమ్మ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పదవులు రాకముందు ఇరువురు మహిళా నేతలు మంచి మిత్రులే. వైకుంఠం జ్యోతికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి రావటం, బొజ్జమ్మకు వాల్మీకి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి రావటంతో ఇరువురు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. నియోజకవర్గంలో వాల్మీకీలు అధికంగా ఉండటంతో ఎన్నికల సమయానికి తనకు సీటు రాకుండా బొజ్జమ్మ అడ్డుకుంటుందనే అనుమానంతో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన మిత్రురాలు బొజ్జమ్మను దూరం పెట్టింది. బొజ్జమ్మను దూరం పెట్టడమే కాకుండా బొజ్జమ్మ సొంత గ్రామమైన కప్పట్రాలలో అభివృద్ధి పనులు తాను చెప్పిన వారికే ఇవ్వాలంటూ అక్కడి అధికారులకు వైకుంఠం జ్యోతి హుకుం జారీ చేసింది. తమని కాదని వేరే వారికి పనులు ఎందుకిస్తున్నారంటూ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ భర్త రామచంద్ర నాయుడు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెబితేనే ఇచ్చామని, తమకు ఎలాంటి సంబంధమూ లేదని అధికారులు వారికి స్పష్టం చేశారు. అయితే మేము జ్యోతితోనే తేల్చుకుంటామంటూ రామచంద్ర నాయుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాలతో కప్పట్రాల బొజ్జమ్మ అంతర్మథనం చెందుతున్నారు. ఎన్నికల సమయంలో తమను వాడుకుని తర్వాత విస్మరించడం టీడీపీకి అలవాటైపోయిందని వాల్మీకి సామాజిక వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ఆలూరులో ఎంతమంది ఇన్ఛార్జీలు మారినా తమ పరిస్థితి మాత్రం మారటం లేదని అక్కడి టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు.